అధ్వానంగా ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజల ఆరోగ్యం పట్టని చంద్రబాబు ప్రభుత్వం నిబంధనల ప్రకారం బోధనాసుపత్రుల్లో అందుబాటులో ఉండాల్సిన మందుల సంఖ్య 608. వీటిలో 100 రకాల మందులు కూడా అందుబాటులో ఉండలేదు. అత్యవసర మందులు లేక ఇబ్బందులు పడుతున్న రోగులు బయట కొనుక్కోండి అంటూ రోగులకు చీటీలు రాసిస్తున్న వైద్యులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దగ్గు, సిరప్లు, ఆయింట్మెంట్లు కూడా లేని దుస్థితి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 2 రైళ్లు ఒకే పేరు కారణంగానే సమస్య వచ్చింది అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ముక్క మారింది అంటూ చికెన్ వదిలేసి మటన్ వైపు జనం మొగ్గు, రికార్డు స్థాయిలో కిలో ₹1000 దాటిన వైనం, చేపలకు డిమాండ్ కిటకిటలాడిన మార్కెట్లు, రాష్ట్రంలో భారీగా కనిపించిన బర్డ్ ఫ్లూ ప్రభావం, కిలో చికెన్ ₹100 ఇస్తామన్న కొనేవారు కరువు, ప్రభుత్వ ప్రైవేట్ హాస్టల్లో మారుతున్న కూరల మెను, ధరల నియంత్రణపై దృష్టి సారించిన ప్రభుత్వం అంటూ ఆదివారం వస్తే కనీసం 60 నుంచి 100 కోళ్ల విక్రయాలు జరిగాయి. ఇప్పుడు ఒక్కటి కూడా అమ్మలేకపోతున్నాం. దీంతో ఈ వారం అసలు కోళ్లు తేవడమే మానేసాం. అయితే మటన్ బాగా కొంటున్నారు. సాధారణంగా ప్రతి వారం 10 నుంచి 15 పొట్టేళ్ల మాంసాన్ని అమ్మేవాళ్ళం, ఇప్పుడు అది రెట్టింపైంది. రాత్రి అనే ఇంకా అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయంటూ మాంసం వ్యాపారి సురేష్కి సంబంధించిన ఒక పాయింట్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అయితే భారతీయ విద్య